మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదట పెద్దవాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరమిచ్చను. అతడు రెండవ వాని వద్దకు వెళ్ళి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారంగా చేసిన వాడని వారిని అడిగెను. ఒక తండ్రి తన 2 కుమారులు కలిగి ఉన్నాడు. మొదటి కుమారుడి దగ్గరకు వెళ్ళి, నాయనా, ద్రాక్ష తోటలోనికి పోయి కొంచెం పని చేయయ్యా అని అడిగాడు. ఆలోచించకుండానే, కారణం చెప్పకుండానే ఎంత వేగంగా సమాధానం చెప్పాడు చూడండి. ఏమని చెప్పాడు? పోను అన్నాడు. సరే పోడు అన్నాడు కదా, వీడితో గొడవ ఎందుకులే అని రెండవ కుమారుడు దగ్గరికి వెళ్ళి అలాగే చెప్పాడయ్యా, ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయి అంటే ఆ కుమారుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, అయ్యా పోదును అనెను. ఒకడేమో పోను అన్నాడు, ఒకడేమో పోతాను అన్నాడు. ఏంటండి? ఒకడేమో కఠినంగా పోను అని చెప్పాడు, ఇంకొకడేమో మృదువుగా పోతాను అని చెప్పాడు. కానీ నిజంగా ఏం జరిగిందంటే, పోను అన్నవాడు మనస్సు మార్చుకొని వెళ్ళాడు. పోతాను అన్నవాడు అసలు ఆ మాట గుర్తే పెట్టుకోలేదు, ఆ పనికి వెళ్ళలేదు. చూడండి, కొందరికి చేతల భక్తి, కొందరికి మాటల భక్తి. మాటల భక్తి, చేతల భక్తి, ఏది ముఖ్యంగా మనకు ముఖ్యం? కబుర్లు మాత్రం బ్రహ్మాండంగా చెప్తాం. ఏంటండి? కాలు మాత్రం గడప దాటదంట. కొంతమంది నేను యేసుని ప్రేమిస్తాను, రోజు ఆయన వాక్యం చదువుకుంటాను, ప్రభు బిడ్డగా బ్రతుకుతాను అని చెప్తుంటారు. కానీ వారి జీవితాలు చూస్తే ప్రభు వారి జీవితాల్లో ఉండరు. చాలామంది నాకు యేసు ప్రభు వద్దు, నేను సరిలేను, నాకు ఆ దేవుడు వద్దు, నా దేవుడు నాకున్నాడు అని చాలా కఠినంగా మాట్లాడతారు. కానీ వారు గ్రహించుకొని ప్రభు వైపు తిరుగుతున్నారు. ప్రభువుని ఎరుగుదును, ఆయన మాటలు వింటున్నాను, ఆయనకి ఏది ఇష్టమో తెలుసు అని చెప్పిన వారు తమ జీవితాల్లో దేవునికి లోబడటం లేదండి. చూడండి, ఎంతోమంది ఈ రోజుల్లో క్రైస్తవులమని చెప్పుకునేవారు, యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పేవారు, వారి జీవితాల్లో చూస్తే యేసయ్య మాటల ప్రకారంగా చేస్తున్నారా? పరీక్షించుకోండి. చాలామంది యేసు ప్రభువుని విడిచిపెట్టి తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాండ్రగా, విగ్రహారాధికులుగా, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు మనస్సు మార్చుకుంటున్నారు. ఇవాళ మనస్సు మార్చుకొని యేసు వైపు తిరుగుతూ ఉన్నారు. ఆ తండ్రి వచ్చి కుమారుని ఏమడిగాడండి? పొలంలోనికి ఒక్కరోజు పోయి పని చేయమన్నాడు. అంటే అన్ని రోజులు ఎవరు పని చేస్తున్నారు? ఎవరు పని చేస్తున్నారు? తండ్రే చేస్తున్నాడు. ఒక్కరోజు కుమారుణ్ణి, నా మాట ప్రకారం వెళ్ళరా, నిన్ను ఇంతకాలం నిన్ను పోషించా, నిన్ను సంరక్షించా, నీ అవసరతలు తీర్చా, నా కొరకు నా స్థానంలో వెళ్ళి ఒక్కరోజు చూసుకో అంటే, నాకు వద్దు, నేను పోను అనటం తండ్రి మనసుకు చాలా బాధ కలిగి చేసింది. రెండో కుమారుడి దగ్గరికి వచ్చినప్పుడు అదే మాట చెప్పినప్పుడు, అయ్యా పోదును అన్నప్పుడు తండ్రి గుమ్మడికి చాలా సంతోషమైంది. కానీ కొంచెం సేపట్లో తెలిసింది ఏంటంటే, పోతానన్నోడు పోలేదు, పోనన్నోడు పోయాడు. ఈ రోజుల్లో కూడా ప్రభు చెప్పాడు, అక్కడే చూడండి, అందులో ఎవరు
తండ్రి ఇష్టప్రకారంగా చేశాడు అంటే మొదటి వారే అండ్రి. అందుకు యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దేవుణ్ణి ఎరిగానని, దేవుణ్ణి వెంబడిస్తున్నానని, బైబిల్ చదువుతున్నానని, బాప్తిసం తీసుకున్నానని, దేవుని బిడ్డనని చెబుతున్నారే కానీ నాకు ఇష్టం వచ్చినట్టుగా చేయటం లేదు, నన్ను సంతోష పెడటం లేదు, నా మాటలను క్రియల్లో చూపించటం లేదు, మీ మనస్సులో నేను లేను. అందుకనే మీకంటే ముందు సుంకరులు, వేశ్యలు, పాపులు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. ఒక మనిషి ఎంత చెడిపోతాడోనండి, వాడికి అంతగా మారినప్పుడు, ప్రభు మార్చినప్పుడు, ప్రభు కనికరించినప్పుడు, ప్రభు స్వస్థపరిచినప్పుడు, ప్రభు అతని పాప బంధకముల నుంచి విడిపించినప్పుడు అతడు అంత కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇక్కడే ఉన్న మరొక భాగంలో ఉన్న మరొక విషయాన్ని ఈరోజు నాకు ప్రభు బయలుపరిచి ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు 1 దీనారము చొప్పున పనివారి వడబడి తన ద్రాక్ష తోటలో వారిని పంపెను. నిజంగా చెప్పాలంటే మనం ఎవరం కుమారులం, కుమార్తెలం కాదండి. మనం ఎవరం అండి? అన్యులం. ఇశ్రాయేలు జనాంగం మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నవారు. మనం యేసుక్రీస్తు కృప చొప్పున మన జీవితాలను వృధాపరుచుకుంటుండగా, మన బ్రతుకులను పాడైపోతూ ఉండగా, మనం ఏం చేయాలో ఎలా ఉండాలో, ఎవరిని పూజించాలో, ఎవరిని ఆరాధించాలో ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉండగా ప్రభు మనల్ని పిలిచాడు. ఇక్కడ ఒక ద్రాక్ష తోట యజమాని సాధారణంగా పొద్దున్నే కొంతమంది కూలోళ్ళందరూ ఒక చోట ఉంటారు కదా, పని వాళ్ళందరూ కోతలప్పుడు ఉంటారు కదండి. మీ ఊర్లో కూడా తెలుసు, నాకు తెలిసి ఇక్కడ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఉంటారు. అక్కడ యజమాని, కోత యజమాని వెళ్ళి 20 మంది కూలీలు కావాలి, 10 మంది కూలీలు కావాలని తీసుకెళ్తారు పొలంలో కదా. సో ఒక యజమాని వెళ్ళాడు, అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ కొంతమందిని మాట్లాడుకున్నాడు. సాయంత్రం వరకు ద్రాక్ష తోటలో పనిచేయాలయ్యా, సరే సాయంత్రానికి ఎంత ఇస్తామంటే ఉదయం ఆరంభిస్తామంటే సరే అని వాళ్ళు వెళ్ళారటండి. ఎన్ని గంటలకి? పొద్దున్నే 6 గంటలకి. మళ్ళీ కొంచెంసేపు యజమాని బయటకు వెళ్తే 9 గంటలప్పుడు కొంతమంది అక్కడ ఊరక నిలబడి ఉన్నారంట. 3వ వచనం చదవండి. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచుని ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. కుమారుడు వెనకపోతే కూలోళం పెట్టుకుంటున్నాడు తండ్రి. ఏంటండి? దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, ఇశ్రాయేలు జనాంగం యేసుక్రీస్తుని ఈ రోజు వరకు నమ్మలేదండి. ఇంకా ఆయన ప్రవక్త అనుకుంటున్నారే కానీ వారి మనోనేత్రాలు తెరవబడలేదు. అందుకే ఆ భాగ్యం మనకు దొరికింది. మనల్ని ఆయన ద్రాక్ష తోటలో పనిచేసే భాగ్యాన్ని, ఆయన సాక్షులుగా జీవించే కృపను, ఆయన ఆశీర్వాదాలు పొందే అదృష్టాన్ని మన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఊరక నిలబడి ఉన్నారటండి కొందరు. ఎంతమంది ఊరకనే ఉన్నారండి మీలో? ఉద్యోగాలు లేకుండా చేయి చూపించండి. చదువుకున్నామండి, ఊరకనే ఉన్నామన్న వాళ్ళు చేయి చూపిస్తారా? మాకు జాబ్ లేదండి, టెంపరీ జాబ్ చేస్తున్నాం, కాంట్రాక్ట్ మీద జాబ్ చేస్తున్నాం అన్నోళ్ళు, స్థిరం లేదు, మీకు ఇంకా నమ్మకం లేదు, అలాంటి వాళ్ళ దగ్గర ఒకసారి చేయి చూపిస్తారా? మీరందరూ సేవకు చేయకూడదా? మీరు దేవుని పని చేయకూడదా? ఊర కూర్చోటం ఎందుకు? ఇంట్లో కూర్చొని గోర్లు గుల్లుకుంటూ ఏంటండి? మొన్న ఒక అబ్బాయిని తీసుకొని వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు వచ్చారు మెడ్రాస్కి. వీడు చూడండి ఏమైంది ఎందుకంటే, ఏంటయ్యా నీకు ఏమైందంటే, ఏం లేదు ఏంటి మరి, ఏంటి ఏం పని చేస్తున్నాను? ఏం పర్లేదు, తింటాం పడుకోవటం. బీటెక్ చదివాడట. ఏం చేస్తున్నావు నువ్వు అంటే తింటాం పడుకోవడం. మా నాన్న ఏదో అన్నాడు ఒకరోజు, అందుకని నాకు కోపం వచ్చింది, నేను ఇంకేం చేయను, తిను పెట్టు కన్నావు కదా, పెట్టు, తింటా పడుకుంటా ఇంకంతే. ఏంటంటే ఎంతమంది ఇళ్లలో ఒక్కడు కష్టపడి చెమటగార్చి తండ్రి సంపాదిస్తుంటే ఇంటి వాళ్ళందరూ కూర్చొని తింటుంటారు అంతే, ఏం పని చేయరు. కొన్నిసార్లు ఇంటి యజమాని కూడా పని చేయడు, ఫుల్లుగా తాగి కూర్చుంటాడు. ఆ ఇల్లాలు పాపం నడుం కట్టుకొని ఎక్కడికో కూలి పనికి ఉద్యోగానికి సంపాదించి వండి పెట్టి చెడ్డ చాకిరీ చేసి పిల్లల్ని
ఇంటి యజమాని కూడా పోషిస్తుంటే మిగులులందరూ చేట్ల పేక ఆడుకుంటాడంట. మీ ఆయన ఏం చేస్తాడమ్మా, నువ్వు ఎంత కష్టపడతావు? మా ఆయన చేట్ల పేక ఆడుకుంటాడంట. ఏమాడుకుంటాడు? చేట్ల పేక, జూదం ఆడుతా కూర్చుంటాడు. ఏంటండి, చాలామంది ఈ రోజున ఊరకే ఉన్నప్పుడు సాతాను పట్టుకుంటాడు. దేవుడు మనల్ని ఊర కూర్చోటానికి చేయలేదు. ఆ రోజు ఆదామమ్మల్ని చేసి ఊర కూర్చోండి ఏదైనా తోటలో అన్నాడా? లేకపోతే ఊరక పడుకోండి అని చెప్పాడా? ఏమన్నాడు? ఈ తోటను మీరు సేద్యపరచండి, మీరు దీన్ని ఏలండి, ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాలి. కొత్త నిబంధనలో ఉంది, పని చేయాలన్నది వాడు భోజనము చేయకూడదు. అదేంటోనండి, పని చేసేవాడికి ఆకలేదు, పని చేయనివాడికి తెగ ఆకలేస్తుంది. ఏ పని లేదు కదా, అడిగి తింటమే పని. అప్పుడే తింటాడు, మమ్మీ ఆకలేస్తుంది, మళ్ళీ ఏమైనా పెట్టవా? ఇప్పుడే కదరా తిన్నావు, దోశలు వేసి పెట్టవా? కజ్జికాయలు ఉన్నాయా ఇంట్లో? అరిసెలు ఏమి లేవా? ఏంటండి, సరే డబ్బులు ఏదైనా బయటికి పోయి తినొస్తా. ఏంటి పని చేసేవాడికి ఆడు కాఫీ పెట్టి తాగండి అంటే పనిలో పడిపోయి కాఫీ చల్లారిపోతే తినడం. అన్నానికి రా అంటే ఉండి వస్తానా అంటాడు. పాపం పస్తులు ఉంటాడు. పని చేయనోడు చూడండి, పని చేయనోడికి ఆకలి ఎక్కువ అంట. పని చేయనోడు తింటాడు, తిండి ఎక్కువైతే మొత్తం ఎక్కువ అవుద్దండి. తిండి ఎక్కువైతే మతం ఎక్కుద్ది, మతం, గర్వం, సోమరితనం. తిండిపోతులు, తాగుబోతులు దరిద్రులు అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. ఎంతమంది ఈ రోజున ఈ తాగుబోతుల్లో 99% తాగుబోతులు అవే వాళ్ళు ఎవరంటే పని లేని వాళ్ళు. పని లేదు వాళ్ళకి, బాధ్యత లేదు వాళ్ళకి. కాబట్టి ఊర కూర్చొని పిచ్చి ఆలోచనలు ఆలోచించుకొని మొత్తం చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేసి త్రాగుడికి బానిసలు అవుతున్నారు. ఊరక నిలబడడం చూసి రండి, మీకు నేను ఏది న్యాయమో అది ఇస్తా, వీళ్ళతో బేరవాళ్ళ రండి, వెళ్ళి పని చేయండి, నేను ఇస్తాను నీకు పని చేయి అంటే వాళ్ళు సంతోషంతో వెళ్ళి తోటలో పని చేస్తున్నాడు. మళ్ళీ 12 గంటలకి, మళ్ళీ 3 గంటలకి అలాగే వెళ్ళి అక్కడున్న వాళ్ళని చూసి వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి అని చెప్పాడు. అలాగే 5 గంటలకు వెళ్ళినప్పుడు కొందరు అక్కడ నిలబడి ఉన్నారు. చూడండి అక్కడ ఏమన్నాడు ప్రభు ఆ యొక్క ఉపమానంలో 6వ వచనంలో. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడునూ మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. పొద్దు నుండి ఎందుకురా నాయన ఇక్కడ నిలబడి ఉన్నారు మీరు? మమ్మల్ని ఎవ్వరూ ఉద్యోగంలో పెట్టుకోలేదు, మమ్మల్ని ఎవరు పనిలో పెట్టుకోలేదు, మాకెవరు పని ఇవ్వలేదు. ఈరోజు మన భారతదేశంలో పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. పని లేని వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టే పాపం ఎక్కువైపోతుంది. ప్రతి ఇంట్లో పని లేని వాళ్ళు ఉన్నారండి, ప్రతి ఇంట్లో పని లేని వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఈ రోజున చదువుకుంటున్నారు కానీ బీటెక్ ఎంటెక్ డిగ్రీలు చదువుతానికి అప్పులు చేసి పొలాలు అమ్మి, నాకు తెలుసు కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లోడు ఒక మంచి ఉద్యోగస్తుడు అయితే మా కష్టాలు తీరుతాయి, ఈ వ్యవసాయం చేసి మేము అభివృద్ధిలోనికి రాలేకపోతున్నామని కుమారులను చదివించి పొలాలు తాకట్లు పెట్టి ఏంటంటే కౌలుకిచ్చి అమ్మేసి పిల్లల్ని చదివిస్తే వాడు చదివి 3 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ 3 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటాడు. ఆ వడ్డీలు కట్టలేక నానా తిప్పలు పడుతుంటే తల్లిదండ్రులు, ఈ కుమారుడు ఎవరు చదివించమన్నాడు నన్ను అని మళ్ళీ తిట్టుకుంటూ కూర్చుంటాడు. ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని ఈరోజు ప్రభువు పిలుస్తున్నాడు. నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది దేవునికి, నీ కొరకు ఒక ఉద్దేశం ఉంది దేవునికి. ఆయన ఉద్దేశాన్ని నీ వెరిగితే నీ జీవితంలో నువ్వు ధన్యుడు అవుతావు. మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారండి. రంగరాయ మెడికల్ కాలేజీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రీ యూనివర్సిటీ ముగించి, బైపీసీ గ్రూప్ ముగించి. ఆ రోజుల్లో 10,000 రూపాయలు డొనేషను. ఈ రోజున ఎల్కేజీ వాడికి 30,000 రూపాయలు డొనేషన్ అట. అమ్మో, చదువులు కొనుక్కుంటున్నారండి, ఉద్యోగాలు కొనుక్కోవటమే, చదువులు కొనుక్కోవటమే. అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళాలి బ్రదర్, ప్రార్థన చేయండి. ఎక్కడికి? దుబాయ్కి వెళ్ళాలి. ఇప్పటికే 2 లక్షలు ఇచ్చాను, వాడు తీసుకెళ్తా అంటే తీసుకెళ్తలేదు. ఇంకా 2 లక్షలు ఎందుకయ్యా? దుబాయ్ అప్పుల్లో ఉండేనండి. మరి 2 లక్షలు అంటే ఇచ్చావు, మళ్ళీ అప్పు చేసి ఇచ్చారండి. మరి ఎన్ని ఎప్పుడు తీరుస్తావు? దుబాయ్లో పోయి ఉద్యోగం చేసి తీరుస్తాడంట. ఈ లోపల భార్య బిడ్డలను వదిలిపెట్టేసి
లేకపోతే భార్యను పంపించేసి ఎంతమంది కష్టపడుతున్నారు. ఏదైనా అక్కడికి పోతే అక్కడ నీకు నర్సు పనిస్తారని ఇంట్లో గంటలు దొమ్మ పనిస్తున్నారు. అక్కడ అడిగేవాడు ఎవడు నిన్ను? అక్కడ నీకు ఎవడున్నాడు తోడు? అక్కడికి పోయి ఎంతమంది ఇండియన్స్ బాధపడుతున్నారో తెలుసా? బెహరాన్లో ఒక సిస్టర్ ఉంది, మన చర్చికి వచ్చే సహోదరి, అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. మన సెలవులకు వచ్చినప్పుడు బ్రదర్ బెహరాన్ వస్తారా, తెలుగు వాళ్ళకి మీటింగ్ పెడదామంటే తెలుగు వాళ్ళు ఉన్నారా అన్నాను. ఉన్నారండి అంది. ఎక్కడండి అన్నాడు. జైల్లో అండి అంది. ఎక్కడంట? జైల్లో ఉన్నారా? అదేంటండి? వీసాలు ఎక్స్పైర్ అయిపోయినాయి, దొంగ వీసాలతో పంపించారు కాబట్టి వాళ్ళని జైల్లో పెట్టేశారు. వాళ్ళ పక్షంలో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి ఫోన్ చేసుకోవడానికి కూడా లేదు. చాలామంది కుమిలిపోతున్నారు. అక్కడ యేసయ్యని గురించి చెప్తే నమ్ముకొని ప్రభు వైపు తిరుగుతున్నారు. ఎంతమంది ఈ రోజున దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకుండా దేశాలు పోవటానికో, ఉద్యోగాలు సంపాదిస్తానికో, లంచాలు ఇవ్వటానికో ప్రయత్నించకండి. దేవుడికి నీ కొరకు ఉద్దేశం ఉంది. మా నాన్న అనుకున్నాడు నన్ను డాక్టర్ చేయాలని, నేను అనుకున్నాను యాక్టర్ని అవుదామని, సినిమా యాక్టర్ని అవ్వాలని. నా పిచ్చి పిచ్చి ఆశలు వేసి ఏంటండి మేకప్ టెస్టులకు వెళ్ళి సరిగ్గా సినిమాల్లో జ్వరపడే సమయంలో మా నాన్నేమో, రేయ్ నువ్వు ఇక్కడికి వెళ్ళరా, చదవుకోవాలి, డాక్టర్ అవరా, బాగా డబ్బులు వస్తాయిరా, బాగా నీళ్ళు ఇచ్చి మాత్రలు ఇచ్చి మందులు ఇచ్చి డబ్బులు సంపాదిస్తావురా అని మా నాన్న బాధ. నాకేమో ఎగరాలని భాష. ఈ లోపల పట్టాడు నన్ను. చూడు ఆయన ఎవడో, రేయ్ జైపాలో ఏం చేస్తున్నావు ఇక్కడ? తిరుగుతున్నానయ్యా, పిచ్చి కుక్కలాగా కాకినాడలో తిరుగుతున్నానయ్యా. పిచ్చి కుక్క కంటే అద్వారంగా తిరిగేవాడిని కాకినాడ రోడ్ల మీద. ప్రీ యూనివర్సిటీ చదువుతున్నప్పుడు 8 సినిమా హాళ్ళు ఉంటాయి కాకినాడలో. సినిమా హాల్ రోడ్డు ఇప్పటికే ఉంది. ఆ సినిమా హాల్లో 8 సినిమా హాళ్ళు సరిపోయేవి కావు నాకు 8 రోజులకి. ఏమంటే రోజుకు 2 చూస్తే ఎట సరిపోతాయి? రోజుకు 1 చూస్తే సరిపోద్ది. కానీ ఏంటండి పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాను. ఏంటో అర్థం కాదు, ఎందుకో అర్థం కాదు. రెండో ఆట అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి రూమ్లోకి వచ్చి పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. మళ్ళీ లేచి వెళ్ళేవాడిని, ఇంకెక్కడ సినిమా ఉంటుందేమోనని. ఇంకెక్కడ ఉంటుంది? రెండో ఆట తర్వాత ఏముంటాయి? సినిమాలన్నీ మూసేసి ఉంటే వాల్ పోస్టర్లన్నీ చూసుకుంటూ ఉండేవాడిని సాయంత్రం. అంత పిచ్చోడు నేను. అలాగే వదిలేసి ఉంటే నేను ఏమైపోయి ఉండేవాడిని నా బతుకు. అక్కడ సినిమా యాక్టర్ని అయిపోయి ఉంటే ఎంతమంది యవనస్తులను పాడు చేసేవాడిను, ఎన్ని కుటుంబాలను పాడు చేసేవాడిని, ఎంతమందికి సాతానుని చూపించేవాడిని నా బ్రతుకులో. నా శరీరాన్ని సాతానికి కోసం వాడి ఈ పాటికి పుచ్చిపోయి కుళ్ళిపోయి చచ్చిపోయి ఉండేవాడిని. మాత్రం చెప్పాలంటే ఊరేసుకొని చచ్చేవాడినేమో సమాధానం లేక. కానీ నా యేసయ్య నన్ను పట్టుకుని రెద్దిగిరా జైపాలు, రే రారా రారా నీకు పనుంది నీకోసం. నువ్వు చదవక్కర్లేదు, నువ్వు సినిమాలకు వెళ్ళక్కర్లేదు, నువ్వు నాకు కావాలి. నేను నిన్ను ఎరిగాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నేను నిన్ను జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు తన సిలువ దర్శనం ద్వారా 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు కాకినాడలో ఒక ఆలయంలోనే ప్రార్థిస్తున్నప్పుడు సిలువలో యేసు ప్రభు నా కళ్ళకు కట్టినట్టు కనబడ్డాడు. ఆయన స్వరం వినబడింది. నా బండ గుండె బద్దలైపోయింది. నా జీవితానికి ఒక గురి ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు కల్వరి అంటే అందుకు ఇష్టం. ఈ కల్వరి నేను మొట్టమొదటి దర్శనంలో చూసిన కల్వరిని ఆ రోజు నుంచి నేను పుస్తకాల మీద, సీడీల మీద, టీవీ ప్రోగ్రాం అన్ని పెట్టేది. ఎందుకంటే నా గుండె పగలగొట్టిన దృశ్యం అది, అనుభవం అది. గురి కొనుక్కున్నాను. నా సేవకురా, నా సేవకురా. సేవకులు, దేవుని సేవకులు వచ్చారు మా ఇంటికి. మా నాన్న అన్నాడు, అబ్బాయిని సేవకు ఇచ్చేస్తున్నాడు అన్నాడు. వచ్చేస్తావా అన్నాడు. దేవుడు పిలిచాడండి, వాగ్దానం ఇచ్చాడు, వచ్చేయాలనుకుంటున్నాను. కానీ చదువుకున్నాక వస్తానండి, కొంచెం డిగ్రీ చేసి వస్తానండి అంటే అన్నాడు. అక్కర్లేదు తమ్ముడా, దేవుడు నీకు BA చేసి, ఆ రోజుల్లో BA చేయాలి, గ్రాడ్యుయేషన్ ఉండాలని. BA చేసి వస్తాను 3 సంవత్సరాల తర్వాత అంటే అని అన్నాడు. రావయ్యా నీకు దేవుడు MA నాలెడ్జ్ ఇస్తాడు అని చెప్పాడు దేవుడు అండి. సరే ఎప్పుడు రమ్మంటారంటే అని అన్నాడు. రేపు సర్కారు ఎక్కి ఎల్లుండి మెడ్రాస్ రమ్మన్నాడు. రేపు సర్కారు ఎక్కి ఎల్లుండి రమ్మంటారు. మా అమ్మ చేత అరిసెలు గిరిసెలు చేయించుకోవద్దా? ఏంటండి దేవుని సేవకు వచ్చేవాడిని అందరికీ చెప్పుకోవద్దా? ఏం అక్కర్లేదు, వెంటనే ఉన్న పాటున దేవుడికి లోబడి. మళ్ళీ నీ బుద్ధి మారకముందే, సాతాను నిన్ను పట్టుకోకముందే 1971 సంవత్సరం జూలై 14వ తారీఖున సర్కార్ ఎక్కి 15వ తారీఖున చెన్నై వెళ్ళానండి. పిలిచిన వాడు, నమ్మదగిన వాడని ఒక ట్రంకు పెట్టుకొని ఒంటరిగా పోయాను దేవుని సేవకి. ఇవాళ అడుక్కుతుంటున్నానా, దేవుడు నాకు ఏమి ఇస్తానని చెప్పలా. నాకు చీపురు కట్టిచ్చాడు. బైబిల్ కాలేజీకి వెళ్తే చీపురు కట్టిచ్చారండి వాళ్ళు. నాకు చీపురు కట్టించి మందిరం తొడమంటే ఇదేంది, నేను బైబిల్ కాలేజీకి వచ్చాను అన్నాను. ఏంటి బైబిల్ కాలేజీకి వస్తామేంటయ్యా? దేవుని సేవ చేయాలంటే ముందు నీ అహం చావాలి, నీ స్వార్థాన్ని సిలువేయాలి. బిందెలు నీళ్లు తోడి చర్చిలో చెట్లకు పోయి
చర్చి కాంపౌండ్ అంతా తుడువు, చెప్పిన మాట నోరు మూసుకొని ఈను, నలగొట్టి చితగొట్టి ఏంటండి. మా ఇంట్లో ఇంజనీర్ మా నాన్న, చిన్నప్పటి నుంచే జీపుల్లో కారుల్లో తిరిగాం, దర్జాగా బతికాం. మా ఇంట్లో 10 మంది పనోళ్ళు ఉండేవాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఏంటి తెచ్చిపెట్టుకున్నాడు ఆయన. మారు మనసు పొందినప్పుడు అవన్నీ వదిలిపెట్టేశాడు మా నాన్న. అర్థం కాలేదు నాకు. ఒకరోజు లెట్రిన్స్కి అడగమన్నారు. ఇది ఇంకా ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, అక్కర్లేదు నాకు, నేను లండన్ కాలేజీకి వెళ్తాను. ఇదేం కాలేజీలో నాయన, బోల్డ్ కాలేజీలు ఉన్నాయి ప్రపంచంలో, బోల్డ్ బైబిల్ కాలేజీలు ఉన్నాయి. ఏదైనా షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుంది, 3 నెలలు చదివేస్తే బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, 6 నెలలు చదివేస్తే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సర్టిఫికెట్ వచ్చేస్తుంది, నెత్తి మీద నల్ల టోపీ నల్ల గోడు వేసుకొని ఒక కాగితం పెట్ట పట్టుకుంటే నాకు డిగ్రీ వచ్చేసింది. రేపటి నుంచే బిల్లీ గ్రహాం లాగా నేను అరుస్తా, ప్రార్థన చేస్తా, కింద పడేస్తా, ఉష్ అంటే పడిపోతారు, డుష్ అంటే ఎగిరిపోతారు. ఏంటండి ఇది జిమిక్స్? యేసు ప్రభువే 30 సంవత్సరాలు దాగి ఉండి సిద్ధపడి బాధలు అర్థం చేసుకొని మనుషులను చూసి కష్టాలు తెలుసుకొని బహిరంగంగా 30 సంవత్సరాలకు బయటకు వచ్చి 3.5 సంవత్సరాలే చేశాడు సేవ. ప్రపంచమంతా ఈ రోజు వరకు ఆయన సువార్త సాగుతూనే ఉంది. దేవుని సేవ అంటే కబుర్లు చెప్పటం కాదండి, వాక్యం చెప్పటం కాదు, పాటలు పాడటం కాదు, ప్రార్థనలు చేయటం. పరిశుద్ధాత్మ జేబులో ఉన్నట్టు మాట్లాడతారు కొంతమంది సేవకులు. అదేంటో పరిశుద్ధాత్ముడు నేను ఉఫ్ అంటే వచ్చేస్తాడంటే, ఈయనలో ఉన్నాడట్టుంది పరిశుద్ధాత్ముడు. ఏంటండి పరిశుద్ధాత్ముడు మా జేబులో, మేము పరిశుద్ధాత్ముడు తీసుకొని వచ్చేస్తున్నాం మీ దగ్గర కంటే, పరిశుద్ధాత్మతో మనం వెళ్ళాలా? పరిశుద్ధాత్మను మనతో తీసుకెళ్ళాలా? ఆయన ఎటు పోతున్నాడో అటు పోతే మనకు సేగం, కానీ మనం ఎక్కడ మోసుకెళ్తాం ఆయన్ని? మన ఇష్టానుసారంగా దేవుడు ఎలా లోబడతాడు? ఈ రోజున ఎంతోమంది సేవ చేస్తున్నామంటున్నారు, అలాంటి సేవ అయితే వస్తామంటున్నారు. కానీ ప్రభు చెప్పాడు, నా ద్రాక్ష తోటలో పని చెయ్యి. ప్రసంగం చేయలేదు ఆయన, నా ద్రాక్ష తోటలో ఏం చేయాలి? ఏంటి ద్రాక్ష తోట? దేవుని జనమే ద్రాక్ష తోట, దేవుని యొక్క ప్రజలు ద్రాక్ష తోట. దేవుడు ఏర్పరచుకున్న వారిని యేసయ్య కొరకు సంపాదించే పని చేయాలి. ఊరకెందుకు నిలబడ్డారు? ఊరకెందుకు కూర్చున్నారు? ఉద్యోగం దొరకలేదు బ్రదర్, ఐఎమ్ సర్చింగ్ బ్రదర్, సర్చింగ్. ఎక్కడ సెర్చ్ చేస్తున్నావు బ్రదర్ అడిగాను. ఏమన్నా రోడ్డు మీద దొరుకుద్దా? ఉద్యోగమా? ఉద్యోగం ఏది? ఉద్యోగం ఎక్కడ దొరుకుద్దా? ఈ రోడ్డు మీద ఎతికినా పర్వాలేదు, వీళ్ళు ఎక్కడ కంప్యూటర్లో కూర్చొని వెతుకుతూ ఉంటారు. అందులో ఎక్కడన్నా ఉన్నాయా? దాంట్లో అప్లై చేశాము, రిప్లై రాలేదు. అప్లై చేసావు కానీ రిప్లై రాలేదు. ఏంటండి ఎప్పుడు వస్తుందో రిప్లై అని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కూర్చొని ఉంటున్నారు. ఎంతమంది ఈ రోజున ఏ పని చేయకుండా ఉంటున్నారు? పొలం పని చేయొచ్చు కదండి, వ్యవసాయం చేయొచ్చు కదా, వంట పని కదమ్మా. వంట పని చేస్తారా? మీ అమ్మాయిలకి వంట నేర్పించారా? వద్దమ్మా నువ్వు కాలేజీకి వెళ్తున్నావమ్మా, నువ్వు గిన్నెలు కడిగితే నీ చేతులు నల్లగా అయిపోతాయమ్మా, నేను కడుక్కుంటానులే అందంట ఒక అమ్మ. అబ్బా నువ్వు బాగా చదువుకో అమ్మా, చాలు, నువ్వు వంట నేర్చుకోకమ్మా. రేపు పెళ్ళయ్యాక మీ అత్తగారు కూడా అటక చెప్పుద్దా? ఏంటండి నేను ఎప్పుడు బిజీయే. ఏంటి బిజీ అంటే కొనుక్కోవటం, ఏంటంటే కూర్చుకోవటం, ఎవరు డబ్బో ఒకడు తీసుకొని, భర్త డబ్బో తండ్రి డబ్బో ఎవరో సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడమే మన పని. అదే పెద్ద పని అనుకుంటున్నారు కొంతమంది. నువ్వు ఖర్చు పెట్టుకోవాలంటే నువ్వు కష్టపడి ఖర్చు పెట్టుకో. కష్టపడ్డోడు ఖర్చు పెట్టాడు తెలుసా నీకు? కష్టపడ్డోడికి ఈ 100 రూపాయలు ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా వాడతాడు. ఓరకొచ్చిన 100 రూపాయలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఎంతమంది ఈ రోజున కుటుంబాల్లో దరిద్రత ఉండడానికి కారణం ఏంటండి? ప్రతి ఇంటిలో అప్పులేనండి. నేను ఇప్పుడు అడిగితే ఎంతమంది మీకు అప్పులు ఉన్నాయో చెయ్యి చూపించమంటే నాకు తెలిసి ఇక్కడ 90% మీరు చేతులు చూపిస్తారు. ఎందుకు అప్పులు ఉన్నాయి? ఉద్యోగం దొరకదు. ఉద్యోగము ప్రభు పిలుస్తున్నాడు, నేను ఇస్తా, నేను చెప్పిన పని చెయ్యి, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను, నిన్ను ఉన్నతమైన స్థలాల్లో నేను నిలబెడతానన్నాడు దేవుడు. ఓరక నిలుచొని ఎందుకు మీ దినమంతా వృధాపరుచుకుంటున్నారు? ఓరకి నిలబడి ఏమి చేయకుండా బ్రతుకంతా నాశనం చేసుకుంటున్నారండి. కొంతమంది యవనస్తులు 30 సంవత్సరాలు దాటిపోయినా కొంతమంది అంటున్నారండి, అన్న నా కోసం ప్రార్థన చేయండి, ఇది లాస్ట్ ఛాన్స్, నా ఏజ్ దాటిపోయింది, ఇక నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాదు. ఒక ఏజ్ తర్వాత మీరు గవర్నమెంట్ ఉద్యోగం రాదు.
అది కనిపెట్టి అయిపోయింది. నా వేస్ట్ జీవితం అంతా అయిపోయింది. ఎంతమంది అలాంటి వారు ఉన్నారో ఈ రోజున ప్రభు పిలుస్తున్నాడు. ఉదయమే పిలుస్తున్నాడు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ యవన ప్రాయంలో దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. నాకంటే మొదటిసారిగా నేను సువార్త వినింది 18వ ఏటే. అంతకుముందు యేసు ప్రభు కూడా దేవుడు అని తెలుసు, కానీ యేసు ప్రభువులో ఇంత గొప్పతనం ఉందని, యేసు ప్రభు నమ్ముకుంటే ఇలా ఉండాలన్న సంగతి నాకు ఎవరు చెప్పలేదు. ఆ రోజు ఇలాంటి వర్తమానాలు లేవు, రేడియోలు లేవు, టీవీలు లేవు, వాక్యం దొరకలేదు. నేను దేవుని వాక్యం వినిన తర్వాత కేవలం 4 నెలలు దేవుని మీద తిరగబడ్డాను. నా ఇష్టానుసారంగా ఉండాలని ఆశించాను. ఆయన ప్రేమతో పట్టబడి ఆయన చేతులకు అప్పగించబడ్డాను. మీలో కొందరు పిల్లలప్పటి నుంచి తెలుసు మీకు దేవుని వాక్యం. సండే స్కూల్ అప్పటి నుంచి వాక్యం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ నరసాపురంలో. ఏంటండి, తాత ముత్తాతల దగ్గర నుంచి యేసయ్య బిడ్డలుగా మీరు పుట్టి పెరిగి ఉన్నారు. ఈ రోజున జీవితంలో ఏమన్నా సాధించారా? మీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏదైనా నెరవేరిందా? ఊరకే కూర్చొని ఊరకే ఉండకండి. ఎప్పుడు దయచేసి ఊరకే ఉండకండి. ఈ రాత్రి నా బ్రతుకు పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ మాటకు నేను లోబడతానని చెబుదాం. లేచి నిలబడదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తమ 2 చేతులెత్తి అయ్యా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నా సమస్తము నీకు అప్పగించుకుంటున్నాను. నా బ్రతుకులో నష్టపోయాను, నా బ్రతుకులో మోసపోయాను, నా బ్రతుకులో సమస్తము పోగొట్టుకుని ఊరక నిలబడి ఉన్నానయ్యా. ఎవ్వరు నన్ను పనికి పెట్టుకోవటం లేదు, ఎవ్వరు నన్ను ఇష్టపడటం లేదు, ఎవరు నన్ను చేర్చుకోవటం లేదు. నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు. దిక్కుమాలిన వాడిని అయిపోయానయ్యా, దిక్కుమాలిన స్థితిలో ఉన్నానయ్యా. ఊరక నిలబడి దిక్కులు చూస్తున్నా నన్ను చూసి రా అంటున్నావా? నేనున్నానంటున్నావా? నాకు నీతో పని ఉందంటున్నావా? ఇదిగో నాయనా నా జీవితము అని ఎవరెవరు ఈ రాత్రి నీతో చెబుతున్నారో వారిని కౌగిల్లోనికి చేర్చుకోయ్యా. సాతాను చేతుల్లో పడి నలిగిపోయిన వారిని, సాతాను చేత దోచుకునబడి ప్రాణములో పోగొట్టుకున్న స్థితిలో కొర ప్రాణంతో మిగిలిన వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ఒక్కరు కూడా నిష్ప్రయోజకులుగా మిగలకుండా మేమందరము నీ సాక్షులుగా బ్రతుకున్నట్లు, నీ రాజ్యములో పని చేయనట్లు, నీ దృష్టిలో నీ చిత్తములో నడుచుకున్నట్లు మాకు సహాయము చేయను ఆయన. కొత్తగా ప్రభు దగ్గరకు వచ్చున్న వారికి మేము అభ్యంతరంగా కాక, నిన్ను పూజించడానికి వచ్చే వారికి మేము ఆటంకంగా ఉండక, అన్యులకు మాదిరిగా ఉండుటకు, మార్గదర్శకులుగా ఉండుటకు, క్రీస్తును పోలే జీవించే జీవితాలను మాకు అనుగ్రహించుము తండ్రి. నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకొని నీ సాక్షులుగా ఈ లోకంలో విస్తరించుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.